నా పేరు యుగేందర్. ముందుగా ఆత్మ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన శ్రీ ప్రకృతి ఉమామహేష్ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందని అందరం మనం ఒప్పుకోవాల్సిన. సారు మన గ్రూపులో మెసేజ్ పెట్టినప్పుడే అప్పుడే డిసైడ్ చేసుకున్నాం చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, క్లాస్ అటెండ్ కావాలని. ఎందుకంటే కిషన్ రెడ్డి సార్ మన దగ్గర క్లాస్ అరేంజ్ చేసిండు అంటేనే సారే ఎప్పుడు చెప్పాడు, చాలా ఫిల్టర్ చేసిన తర్వాతనే ఒక స్పీకర్ మన వరంగల్కి వస్తాడు. అది యూజ్ చేసుకోవాలి మనందరం. ఇక కిషన్ రెడ్డి సార్ గురించి చెప్పాల్సింది, మన వరంగల్ పత్రి సార్ అంట మనందరం ఎప్పటి నుంచో. ఎందుకంటే సారు సేవలు అమోఘమైనవి. సారు ఉమామహేష్ సార్ ఒక 2 వీడియోలు నేను ఎంతమంది యూట్యూబ్ లో చూశాను. అంటే పెద్ద పెద్ద విషయాలు చిన్న సింప్లిఫై చేసి మనకు వివరిస్తాడు. ఈ భిన్నంగా ఆలోచించి బుక్ టైటిల్ కూడా బాగుంటుంది. ఒకసారి అమెజాన్ లో 3 years బ్యాక్ అందులోనే ఆన్లైన్ లోనే ఫ్రీ బుక్ అని ఉంది. అయితే మనకు అప్పుడు టెక్నికల్ గా ఆపరేట్ బుక్ చేస్తే రాలేదు, ఇక్కడ మిస్ అయింది. తర్వాత వాళ్ళకి కట్టాలకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. బుక్ బాగుంటుంది కానీ చదవలేదు సార్ మొత్తము. ఇప్పుడు తీసుకున్న ఒక 20 days లో మొత్తం బుక్ చదువుతాను. చదవడంతో పాటు మనం ఇతరులకు స్ప్రెడ్ చేయాలి. మన పిరమిడ్ సొసైటీలో ఉన్నది ఏంటంటే సార్థం చెప్పాడు, ఏ తెలిస్తే ఏ చెప్పడం, బి తెలిస్తే బి. ఆ సొసైటీ డెవలప్ కావడానికి కూడా మెయిన్ రీజన్ అదే, తెలిసింది ఇంకొకరికి చెప్పడం. ఇది ఏ సొసైటీలో లేదు. మనందరం ఇందులోకి వచ్చినందుకు కూడా గర్వపడాలి. కానీ మన మెయిన్ కర్తవ్యం ఏంటంటే స్ప్రెడ్ తెలిసిందా చెప్పడం. టెక్నికల్ గా మనం ఎంతో డెవలప్ అయిన ఇప్పుడు సార్ చెప్పిన టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవాలి. పత్రి సరుడిని ఒకప్పుడు చెప్పినప్పుడు 4 సంవత్సరాలు తిరిగితే 12 మంది ధ్యానం వినడానికి దొరికిಲ್ಲ. నేను లైవ్ లో విన్న సార్ విషయం అది. 4 years తిరిగితే 12 మంది వినడు. ఇంతకు సార్ చెప్పిన ఢిల్లీలో 15 సంవత్సరాలు అయిందాడు ఒక్కరు దొరకడానికి. కానీ మనము 60 సెకండ్లు 60 మంది చెప్పచ్చు ధ్యానం. అంత టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయ్యి మనం చేసేది ఒకటే, మనకు నచ్చింది ధ్యానం గురించి ఏదో ఒకటి చిన్న విషయం, ఒక 2 lines 3 lines వాట్సాప్ పెట్టండి. నేను చేస్తున్న కొన్ని రోజుల నుంచి. అప్పుడు ఏమైందంటే అప్పుడు ఈ రోజు రారు, ఒక 10 వారాలకైనా వాళ్ళు వస్తారు. నేను ప్రాక్టికల్ చూసిన, మా ఫ్రెండ్సే ఉన్నారు చాలా మంది చెప్పేది. ఒక 10 times కి మొన్న ఫ్యామిలీస్ తోడు వచ్చింది. నేను ఎస్బీఐ లైఫ్ లో చేస్తా, సార్ మేనేజర్ వాళ్ళు వచ్చలేదు. అయితే అది కూడా ఏంటంటే వాళ్ళకు జీవితంలో భాగ్యం ఉన్నప్పుడే వాళ్ళు ఇందులోకి వస్తారు. కానీ మన డ్యూటీ ఏంది, మనం తెలియజెప్పడం మన డ్యూటీ, అది మన ధర్మం. మళ్ళీ సత్యమే చెప్తున్నాం, మనం ఎవరిని మనం మోసం చేయట్లేదు. ఇందులో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ధ్యానం వల్ల 100 లాభాలు ఉంటాయి. అందులో మెయిన్ హెల్త్ ఇష్యూస్. మేడం నేను కూడా హెల్త్ ఇష్యూస్ నుంచి సర్వైవ్ అయినాం. దాని గురించి మనకు విలువ తెలుసు కాబట్టి మేము స్ప్రెడ్ చేస్తున్నాం. అంటే మీకు తెలుసుకోండి, తెలిసినందరూ చెప్పండి. ధ్యానము ధ్యాన ప్రచారము అందరం చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.